సీఎం వాయిస్ వినందం. ఇక్కడ గ్రామ సభ జరుగుతూ ఉంది. ఇది రేణిగుంట మండలము తూక్యవాకం పంచాయతీ. ఇక్కడ సర్పంచ్ గారు మొదటగా మాట్లాడుతుంటారు. ఆ తర్వాత మాజీ సర్పంచ్ భాస్కరు, ఇప్పుడు సర్పంచ్ మునిశేఖరు. ఇంతకుముందు మామూలుగా గ్రామ సభలు జరిపితే వైసీపీ వాళ్ళే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ మంది వస్తుంటారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఇదే తంతు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పనికి సంబంధించి ఏమేమి ఊర్లో ఏమేమి పనులు ఉన్నాయి ఆ విషయాలంతా చర్చించండి. అదేవిధంగా స్వయం సమృద్ధి గ్రామీణ వ్యవస్థ నిర్మాణం చేయాలా, కాబట్టి పని నిర్మించి మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకొని మీ చేతుల్లోనే ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు 12 రోజుల్లో పని చేయాలని చెప్పేసి అప్లై చేసుకో. 100 రోజుల పని కదా, అది 100 రోజుల పని, కుటుంబానికి మొత్తానికి 100 రోజుల పని. నేను సర్పంచ్ అయినా చెట్లు నాటుతా ఉండేది. విండో చెట్టు అంతా 75 రూపాయలు ఒక చెట్టు తీసుకోవాలి, ఎదురుగా కనపడే చెట్లు అని. ఆడొచ్చి మన కర్మక్రియలకి సంబంధించి చెట్టు కూడా నా సొంత నిధులతోనే ఇక్కడ ఒకటి, పన్నీరు కాలం ఒకటి, కొద్ది పన్నీరు ఒక 5% అంతే. మీకు ఖచ్చితంగా కూడా పోయిన ఆగస్టు 15 అనుకుంటా నా శాలరీ మామూలుగా 3,000 వచ్చింది గవర్నమెంట్. 40,000 వస్తే ఇంకో 40,000 వేసి 1,500 చెట్లు తెచ్చి గ్రామాలంతా కూడా ఇచ్చాను. మీ ఊరికి కూడా చెట్లు పెట్టి అందంగా ఈ విధంగా చూడాలని ఆశతోనే చెట్లు పెట్టిస్తాను, మళ్ళీ కూడా పెట్టిస్తాను అన్ని గ్రామాలు. కాబట్టి మేమంతా మాట్లాడి రైతులు ఆక్యుపై చేసుకున్న డిస్టెన్స్ స్థలాన్ని రైతులందరూ మేము వదిలేస్తాం స్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ ఒక దాన్ని ప్రమాణం చెప్పి సర్వే చేసి గ్రామ పంచాయతీ నుంచి కానీ ఉపాధి నుంచి కానీ నిధులతో ఇంకా పరిస్థితులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేసి మన రేణుగుంట 2 కోట్లు వచ్చినట్టు అది ఏదో విధంగా దాని పరిస్థితి తీసుకొస్తాను. కాబట్టి దయచేసి దానికి సర్వే చేసి రోడ్డు నిర్మించాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి. రెండోది వచ్చి పన్నీరకాల గ్రామం సర్పంచ్ గుంట పోయే ఆ గుంటలోకి ఆడ నీళ్ళ కొరత ఉన్నది కాబట్టి దాని మీద మీరు పరిష్కారం చేయాలని పంచాయతీ బోర్డు తరఫున విజ్ఞప్తి చెప్తున్నాను. అదేవిధంగా వాటర్ ప్లాంట్ మీరు పెట్టాలని ఉద్దేశం ఉంటే గ్రామ పంచాయతీ నుంచి తూగోగం గ్రామ పంచాయతీ మినరల్ వాటర్ ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా మాకు ఎస్ఎన్ పురం కావాలని వాళ్ళు ప్రజలు కోరుతున్నారు. కాబట్టి వాళ్ళు అర్జీ ఇచ్చేవారు. కాబట్టి వాళ్ళ మేరకు గ్రామ పంచాయతీ నుంచి నీళ్లు సరఫరా చేయాలని కోరుకుంటున్నాను. రోడ్డు ఇక్కడ నుండి సంత వరకు 30 లక్షలు వ్యయంతో 3 కల్వర్ట్లు బీటీ రోడ్డు. దాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆ శాంక్షన్ లిస్ట్ లో ఉండేదాన్ని వేయడం వల్ల మనకే కాదు, మన పంచాయతీకి కాదు, దగ్గర శనివారం అయితే మహిళలందరూ కూడా పెద్ద మొత్తంలో ఆ రోడ్లో పోతారు. కాబట్టి ఆ రోడ్డు కూడా మనం పూర్తి చేసుకుంటాం. అటు ఇటు టైం పడుతుంది ప్రతి ఒక్కటన్నా. శాంక్షన్ అయితే అయింది రేణుగుంట తూగోగం రోడ్డు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉపాధి హామీకి సంబంధించి పనికి సంబంధించి ఒక గ్రామ సభ పెడతా ఉంటారంటే చాలా సంతోషం అనిపించింది. ఈ మాటలే మాట్లాడతారు అనుకున్నా. లాస్ట్కి నేను అన్ని చోట్ల దాదాపు ఉదయం లేసి తూక్యవాకం పంచాయతీ, అదేవిధంగా రేణిగుంట పంచాయతీ, మన కరకంబడి పంచాయతీ, ఇట్లంతా 3 పంచాయతీలు చూసుకుంటా వచ్చిన. లాస్ట్కి ఇడంతా మాట్లాడిందంతా చూస్తా ఉంటే ఉపాధి హామీ పనులు తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చిన రాజకీయ నాయకులంతా. మామూలుగా ఇంతకు ముందంతా తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు అసలు వేల మంది మీటింగ్లకు వచ్చేవాళ్ళు. ఇప్పుడేమంటే పెద్దగా జనమేంలా. అయితే ఉపాధి హామీ పనులకు సంబంధించి తప్ప మిగతా అన్ని విషయాలు వచ్చిన నాయకులంతా ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేసినారు. సార్ వాళ్ళేమో వచ్చిన వాళ్ళు ఉపాధి హామీ పనుల గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినారు. అయితే వీళ్ళేమో వేరే పనుల గురించి మాట్లాడినారు. ఇది నేరుగా చూద్దాం మేము మాట్లాడుతాం.
అట్లా ఒక 50,000 టోటల్గా 6 గుంతలు ఉన్నాయి పూడ్చొచ్చు. అలాగే పట్టణంలో కూడా చాలా గుంతలు ఉన్నాయి రోడ్లు. మీరు కొత్త రోడ్లు ఎట్లా వేయరు, ఈ 5 ఏళ్ళు ఎట్లా వేయలేదు, ఇంకా వేరు కూడా. కనీసం మరమ్మతులను చేయండి. 4,900 రూపాయల కింద నామినేషన్ కింద చేసే అధికారం మీకు ఉంది. 4,900 వరకు చేయొచ్చు. ఒక గుంతను మీరు సిమెంట్, ఒక 2-3 సిమెంట్ కొంత ఇసుక తీసుకునేసి ఆ గుంతలు పోస్తే ఈరోజు టౌన్ గుంతలు చాలా వరకు గుంతల మీద ఉన్న రోడ్లు కూడా బాగుంటాయని చెప్పి గతంలో ఎన్నోసార్లు సర్పంచ్ గారి నోటీస్కు వాళ్ళ స్నేహితులు కూడా చెప్పారు. కానీ ఎక్కడైనా మట్టి తెచ్చేస్తానే కానీ ఆ మట్టి ఎన్ని రోజులు ఉంటుంది? అంత పెద్ద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ వెహికల్స్ ఆ మట్టి తట్టుకోకుండా పడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ఒక 60-70 ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు ఆ రోడ్లో వెళ్ళాలంటే, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ 2 రోడ్లు టాప్ ఇది ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. రేణుగుంట గ్రామ ప్రజలకే కాకుండా ఈ యాత్రికులు వస్తూ ఉంటారు. కొన్ని వేల మంది యాత్రికులు వస్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఈ 2 రోడ్లు టాప్ ప్రయారిటీ కింద దీన్ని పెట్టి ఈ గ్రామ సభలో దాన్ని కూడా నేను ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి వ్యక్తిగత జాబ్ కార్డును అనుసరించి మనం లేబర్ బడ్జెట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు అంటున్నారు ఇక్కడ 22,000 ఉంది పాపులేషన్ అని. 22,000 ఓటర్స్ ఉన్నారు అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి జాబ్ కార్డ్స్ ఎన్ని అంటే ఈ గ్రామ పంచాయతీలో 252 జాబ్ కార్డులు ఉన్నాయి. ఎందుకు అంటే అన్ని కుటుంబాలు రారు. ఇక్కడ దాదాపు 350 పైనే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీస్ కి చాలా మంది వెళ్తూ ఉన్నారు. ప్రతి దగ్గర వెళ్ళి అవగాహన సదస్సుల్ని మేము పెడుతూ ఉన్నాం. ఇంత డబ్బులు వస్తుంది, ఈ డబ్బులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతుంది, మీరు ఉపయోగించుకోండి అని చెప్పి 19,45,000 కి బడ్జెట్ టెంటేటివ్, అక్యురేట్ గా కాదది, టెంటేటివ్ బడ్జెట్ మాత్రం వెళ్ళింది. గత సంవత్సరం అక్టోబర్ లో వెళ్ళింది. మీరు 1 crore ఖర్చు పెడతారా కూలీల రూపేలా ఇవ్వడానికి రెడీగా ఉంది. 1 crore కూలీల రూపేనా మాత్రమే, కూలీలు పని చేయడానికే. ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి కూడా ఎక్కడ వెళ్తున్నారు? గొరవరాజపల్లి చెరువు, అదేవిధంగా గొల్లపల్లి చెరువు, వెంకటాపురం చెరువుకి వెళ్ళేటువంటి కాలువలకి ఈ పనులు చేస్తూ ఉన్నాం. మీరు కావాలి అంటే ఎంతైనా సరే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గత సంవత్సరం అంటే దాదాపు గవర్నమెంట్ లాస్ట్ లో ఐ థింక్ మార్చ్ ఏప్రిల్ 60 లక్షల రూపాయల పని జరిగింది. డ్రైన్ మెటీరియల్ పని 60 లక్షలు, మొత్తం మండలానికి 60 లక్షలు ఇచ్చారు. లాస్ట్ లో ఆ 60 లక్షల పని రేణుగుంటకే పెట్టడం జరిగింది అక్కడ. అది ఇంకోటి గమనించాలి, పనులు గుర్తించేది గ్రామ సభ ద్వారా, గ్రామ పంచాయతీ సభలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు పనులు గుర్తించవచ్చు. అదే విధంగా పని కేటాయింపు మేము కాదు, మేము ఓన్లీ పని చేస్తే పేమెంట్ చేయడానికి ఇస్తాం. గ్రామ పంచాయతీ మండల పరిషత్ వాళ్ళు మాత్రమే పనులు ఎవరు చేస్తారో అని కేటాయిస్తారు. నాట్ బై ద ఏపీఓ. మీరు అదే విధంగా కేటగిరీ వైజ్ అడిగారు. ఉపాధి హామీ పథకంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఎంపీడీఓ ఉంటారు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను, నా తర్వాత ఇంజనీర్ ఉంటారు, ఇంజనీర్ తర్వాత 3 టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు, 2 కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు. గ్రామ పంచాయతీకి 1 ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు మండలంలో మొత్తం చూసుకున్నట్లయితే 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు. పెద్ద వర్క్ అలాట్మెంట్ అది దట్ గ్రామ పంచాయతీ మనకి డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ తీసుకున్నారు కాబట్టి యూనిఫార్మిటీగా మన మండలానికి కూడా 2 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఎక్కడైనా పనికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మందికి పనికి వెళ్తే మౌలిక సదుపాయాలు మన గ్రామ పంచాయతీలో మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పి 60-40
లేబర్ ఎస్ అవును ఆ, ఆ, ఈ గ్రావెల్ రోడ్ ఆ, బీటీ రోడ్ ఆ. సో డిపెండింగ్ అపాన్ ది వర్క్ వాళ్ళకు లేబర్ ఒక్క నిమిషం అండి, నేను క్లారిఫై ఇస్తాను. ఉపాధి హామీలో పనిచేసేదంతా కూడా నైపుణ్యం లేని కూలీలు మాత్రమే పనిచేస్తారు. ఉపాధి హామీలో ఎర్త్ వర్క్ చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు. మీరు చెప్పే మెటీరియల్ వర్క్స్, సీసీ వర్క్, సీసీ రోడ్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా స్కిల్డ్ లేబర్ చేస్తారు. సీసీ డ్రైన్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా స్కిల్డ్ లేబర్ చేస్తారు. ఫలానా ఇంటి దగ్గర నుంచి ఫలానా ఇంటి దగ్గరగా అనేది రాసుకోండి. ఎస్టిమేట్లు అది మళ్ళీ తీసుకోండి. ఫస్ట్ దీంట్లో ఏది చేయాలనేది 5 ప్రయారిటీ వర్క్ ల్యాబిటేషన్ రాసుకొని చేయండి. లిస్టు ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నానికి ఫైనలైజ్ అయిపోవాలా. గ్రామసభ బుక్లో అన్ని తీర్మానాలు అయిపోవాలా. ఇవన్నీ కూడా మనం లిస్ట్ ఎంపీడీ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరగాలి. కాబట్టి అందరూ దయచేసి చేయండి. నా పేరు సునీల్ కుమార్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఇక్కడ ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు మన కరకంబాడి గ్రామ పంచాయతీకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఈ నరేగా ప్రోగ్రామ్ సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది. నరేగా విషయంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నరేగా కింద వ్యవసాయ అనుబంధం కింద రేణిగుంట 0 ఉంది. మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాం, కానీ వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ వ్యవసాయ పనుల్లో కానీ రేణిగుంటకు సంబంధించి ఎటువంటి వర్క్ జరగకుండా నేను జ్యోతి మేడం కలిసి ఎట్లా ఏ విధంగా నరేగాలో ప్రోగ్రెస్ తీసుకోవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఈ రోజు ఏమైనా ఉపయోగపడుతుందో కనుక్కుందామని అడ్వాన్స్ గానే మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఎనీహౌ పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ఊర్లలోకి వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళని అప్రోచ్ అవుతారు కాబట్టి మేజర్గా మా డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగేటి మీకు చెప్తాను. మీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా కూడా చెప్తాను. ప్రధానంగా వ్యవసాయ శాఖలో మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నది పంట నమోదు. ఏ రైతు ఏ రకము ఎంత విస్తీర్ణంలో ఏ సర్వే నంబర్లో ఏ విధంగా పంట పండిస్తున్నాడు, అది డ్రిప్తో పండిస్తున్నాడా లేకపోతే మామూలు నీటి ఆధారంతో పండిస్తున్నాడా, స్ప్రింక్లర్స్తో పండిస్తున్నారా, ఆ రక కాల పరిమితి ఎంత, ఏ రోజు ఆయన పంట నమోదు చేసినాడు, అది ఏ రోజుటికి హార్వెస్ట్ వస్తుందన్న పూర్తి వివరాలతోటి వాళ్ళ సర్వే నంబర్ దగ్గరికే వెళ్ళి జియో కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ సర్వే నంబర్ దగ్గరికి వెళ్తేనే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే సబ్మిట్ కాదు. ఆ సర్వే నంబర్కి వెళ్ళి మన కరకంబాడి తరపున తరుణ్ మీ అందరికి తెలిసినట్టే అతను ఊర్లలోకి వచ్చి పంట నమోదు అనేది చేస్తూ ఉన్నాడు. పంట పండిస్తూ పంట నమోదు చేసుకోకపోతే మీరు మా దృష్టిలో రైతు కాదు. పంట పండిస్తూ మీరు పంట నమోదు చేసుకోకపోతే మీకు భూమి ఉన్నా కూడా మా దృష్టిలో రైతు కాదు. ఎందుకు అంటే వ్యవసాయ శాఖ తరపున వచ్చే బెనిఫిట్స్ అన్నీ పంట నమోదు ప్రకారంగానే వస్తాయి. ఉదాహరణకి పంట నష్టం జరిగింది, ఇన్సూరెన్స్ రావడాలు, బనానా క్రాప్ అరటి పండిస్తూ ఉన్నారు. మన దగ్గర 55 నుంచి 60 ఎకరాల్లో అరటి పండిస్తూ ఉన్నారు. అరటి పడిపోయినప్పుడు పంట నమోదు చేయాలి, దానికి ఈ క్రాప్ బుకింగే. 0 వడ్డీ పంట రుణాలు, దానికి ఈ క్రాప్ బుకింగే. డ్రిప్ కొత్తగా ఎవరికన్నా కావాలా, మీరు నిజంగా పంట పండిస్తున్నారా, అయితే పంట నమోదులో బుకింగ్ ఐడి ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, ఎంత ఆదాయం వస్తున్నది అనేది, దానికి పంట నమోదు. ప్రతి ఒక్కటి మీరు ఒక్క సెంటులో పంట పండిస్తూ ఉన్నా కూడా ఆ సెంటుకి సంబంధించి తరుణ్కి పిలుచుకెళ్ళి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కరకంబాడి తరఫున పంట నమోదు చేయించుకుంటే అప్పుడే మా శాఖ తరఫున ఏ బెనిఫిట్ అయినా మేము అందించగలం. ఇది ఒకటి మనకు నమోదు చేసుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి. రెండవది, కొంతమంది భూములు కొని ఇక్కడ లోకల్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు, డబ్బులంతా ఖర్చు పెట్టుకొని చేస్తున్నదంతా ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ మన తోటి వాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో CCRC కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌల రైతు గుర్తింపు పత్రాలు. ఇంతకుముందు నేను చెప్పినట్లు భూమి ఉండి వ్యవసాయం చేసే రైతుకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నామో అదే విధంగా కౌల రైతు గుర్తింపు పత్రాలు తీసుకున్న రైతులకు కూడా పూర్తిగా అన్ని బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. కానీ ఆ ప్రధాన ఎవరి పేరు పైన అయితే 1Bలో ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో, భూమి ఎవరైతే కొనుక్కొని వాళ్ళ పేరు మీద ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక సంతకం తోటి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇట్లా మేము ఇతనికి ఈ సర్వే నంబర్లో ఈ పంటకి కౌలుకి ఇస్తున్నాము అనేది అది తెచ్చుకున్నట్లయితే మేము దానికి పంట నమోదు చేపించి అన్ని రకాల పథకాలు దానికి వర్తించడం జరుగుతుంది. ఆ పత్రం యొక్క కాల పరిమితి 9 నెలలే.
9 నెలల తర్వాత అది పనికిరాదు. అంటే పంట పూర్తి అయ్యే కాలం 9 నెలలు అని చెప్పి 9 నెలల తర్వాత పనికిరాదు. కాబట్టి భూమి గల రైతులు వాళ్ళకి ఇచ్చేస్తే మా భూమి ఏమన్నా పోతుందో అదేదో ఒక నెగిటివ్ ఉంది కదా. 10 ఏళ్ళు ఒకరే భూమి చేస్తున్నారు అంటే వాడికే భూమి చెందుతుంది అనేది ఒక రూమర్ స్ప్రెడ్ అయ్యి దానివల్ల చాలా మంది అక్కడ చేసుకునే వాళ్ళు నష్టపోతున్నారు. కానీ వాస్తవం అది కాదు. 9 నెలలే దాని కాల పరిమితి. 9 నెలల తర్వాత అది డస్ట్బిన్ పేపర్. దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. అది ఒకటి చూసుకోండి. ఇంకా పిఎం కిసాన్ భూములు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి పిఎం కిసాన్ డబ్బులు పడతా ఉన్నాయి. కానీ 10% వెరిఫికేషన్ అని చెప్పి ప్రతి సంవత్సరం ఈకేవైసీ కోసం అని చెప్పి ఆపుతూ మీరు ఈకేవైసీ అయిన తర్వాత డబ్బులు పడతా ఉంటాయి. వినింటారు 2,000 రూపాయలు సంవత్సరానికి 3 దఫాలుగా పడతా ఉంటాయి. పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనే పథకం ఆఖరిది ఇది కూడా పడతా ఉన్నాయి. ఎవరికైనా పడని వాళ్ళు తరుణ్కి అప్లికేషన్ ఇచ్చినట్లయితే ఏ కారణం వల్ల పడలేదనేది విశ్లేషించి ఆ కారణం కేవైసీ జరగలేదా, బ్యాంకులో ఆధార్ అయ్యిందా, ఈ సేవకి వెళ్ళామన్నా మొత్తం విధులన్నీ పెట్టి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలా అనే కారణాలు విశ్లేషించి అది రెక్టిఫై అయిన తర్వాత 2 to 3 months పడుతుంది. ఆ 2 to 3 months లో